క్రిస్టియన్ సంఘాల కోసం నడుం బిగించి క్రిస్టియన్ల సంక్షేమం కోసమే పోరాడుతున్నటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అందరినీ కలిచివేస్తూ ఉంది. ఆయన మరణం యాక్సిడెంట్ వల్ల సంభవించింది కాదని, అది పక్కా ప్రణాళికతో చేసినటువంటి హత్య. ఆయన మరణం మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి మాకంటూ క్రిస్టియన్ సంఘాలు పెద్ద ఎత్తున ఇప్పుడు రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి చేరుకొని ఆయనకి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఆయన అంటే భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం చేశారా లేదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రముఖ పాస్టర్ రాజు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజు గారు నమస్తే అండి. నమస్తే మహేష్ గారు. నమస్తే రాజు గారు, ప్రస్తుతం మీరు రాజమండ్రిలో ఉన్నారు, ఆసుపత్రి వద్ద ఉన్నారు. అక్కడ ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రస్తుతం రాజమండ్రి 2000 పైగా మరి క్రైస్తవ నాయకులు గాని పాస్టర్ ఉన్నారు. ఇక్కడ అందరూ చేరుకుని పోస్ట్ మార్టం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం ప్రారంభమైందా? స్టార్ట్ చేశారని అన్నారండి. పోస్ట్ మార్టం అయిపోయిందని చెప్పారు ఎస్పీ గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఇంకా క్రైస్తవ నాయకులు మంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో వాళ్ళైతే పోస్ట్ మార్టం అయ్యిందని చెప్పి నెక్స్ట్ చేస్తాము అని అయితే మాకు వచ్చేటువంటి అనుమానం ఏంటి అని అంటే పోలీసులు మాకు ఎవిడెన్స్లు ఫైండ్ అవుట్ చేయడం మానేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఏమైనా ఎవిడెన్స్ చేయండి అని చెప్పడం మాకు కొంత అనుమానాన్ని కలిగిస్తుంది. అదేంటండి, ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ కదా ఎవిడెన్సెస్ అన్ని తీసుకోవాలి. నిన్న ఇష్యూ జరిగిన చోట ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో ఆ స్పాట్ ని కూడా ప్రొటెక్ట్ చేయలేదు. సరే, యాక్సిడెంట్ అయినా ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఎలా అయింది, అక్కడైనా కూడా ఆధారాలు సేకరించాలి కదా. ఏదైనా హిట్ అండ్ రన్నా లేకపోతే అయినా ఏదైనా విచారణ 24 hours, మోర్ దెన్ 24 hours అవుతుందంటే ఇప్పటిదాకా ఒక ఎవిడెన్స్ కానీ కనీసం ఇది ఇలాగే జరిగిందని చెప్పడానికి పోలీసు వారు ఎందుకు దాన్ని చేయలేకపోయారు అని అనుమానం చేస్తాం. డాక్టర్లు ఏమన్నారు పోస్ట్ మార్టం తర్వాత? ఆ డాక్టర్లు అయితే ఇప్పటి వరకు వాళ్ళైతే బయటకు వచ్చి ఏం మాట్లాడి ఎలాంటి కామెంట్స్ ఏం చేయలేదు. ఓకే, అసలు ఏంటి అది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అంటూ అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే బాడీని చూస్తుంటే అలాగ అనిపిస్తుందండి. ఏదైతే బాడీకి అయినా గాయాలు ఉంటాయో అలా లేవు. ఒకే చోట గాయం ఉండడం, మిగిలిన బాడీ అంతా బాగుండడం, అది కూడా ఈ బండి ఆయన మీద పడేసినట్టుగా ఏదో సెట్ చేసినట్టుగా అనిపించడం అనేది చూసినప్పుడు మాకు అనుమానంగా ఉందండి. మాస్టర్ గారు, అసలు ప్రవీణ్ గారి శరీరం మీద ఎక్కడెక్కడ ఎక్కువగా గాయాలయ్యాయి? ఆ గాయాలు ఎందుకు మీకు అనుమానాస్పదంగా ఉన్నాయి? అంటే మేము ఐడెంటిఫై చేసినంత వరకు ఫేస్ మీద, ముఖం మీద ఈ సైడ్ తప్ప, ఈ ముక్కు, ఈ మూతి, ఈ ప్రాంతం తప్ప మాకైతే ఇంకెక్కడ ఎలాంటి గాయాలు కనిపించలేదు. మరి పోస్ట్ మార్టం లో వాళ్ళు ఏమిస్తారో అనేది కూడా మాకు అనుమానమే. చూడాలి మరి వాళ్ళకి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయో లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది. ఎందుకంటే ఆ గాయం కూడా ప్రాణం పోయేంత గాయం లాగా, ఒకవేళ ఆయన అంతటా ఆయన యాక్సిడెంట్ లో పడిపోయి ఉంటే ప్రాణం పోయేంత గాయం కాదు. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఏది కూడా ప్రాణం పోయే స్పాట్ ఏమీ కాదు.